హైదరాబాద్ బంజారాహిల్స్లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో పలువురు మందుబాబులు అడ్డంగా దొరికారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించేందుకు నిర్వహించిన ఈ తనిఖీల్లో పోలీసులు ఆపుతున్నా పట్టించుకోకుండా ఓ మహిళ వేగంగా కారు నడిపింది. అప్రమత్తమైన పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టి కారు ఆపారు. అనంతరం శ్వాస పరీక్షకు సహకరించకుండా మహిళ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. శ్వాస పరీక్ష తర్వాత మద్యం శాతం 56%గా నమోదు కావడం వల్ల పోలీసులు కేసు నమోదు చేసి కారు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తనిఖీల్లో మొత్తం 9 ద్విచక్ర వాహనాలు, 10 కార్లు, ఆటో పట్టుబడ్డాయి. మందుబాబులకు సోమవారం కౌన్సిలింగ్ చేసి మంగళవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు బంజారాహిల్స్ ట్రాఫిక్ ఎస్ఐ ఉమామహేశ్వరరావు తెలిపారు. Lights off it. Lights off it. One light. Barricade జాగ్రత్త ఉండండి. Barricade జాగ్రత్త. Lights ఆపండి భయ్యా కొంచెం. రామ lights. ముందు కార్ ఆఫ్ చేయండి సార్. కార్ ఆఫ్ చేయండి. మీరు వెహికల్ కార్ ఆఫ్ చేయండి సార్. నేను చెప్తున్నాను కదా మేడం. ఆఫ్ చేశారు మన వెహికల్. కెమెరాసు మీ చేతిలో టోటల్గా 19 కేసులు నమోదైనాయి. అందులో 10 కార్లు, 8 బైకులు, ఒక ట్రాలీ, ఆటో ట్రాలీ. ఇందులోపల ఒక లేడీ కూడా త్రాగి వాహనం నడుపుతుంటే ఆమె కూడా దొరికింది. ఆమె కొంచెం ముందుగా వాహనం ఆపకుండా కొంచెం ముందుకెళ్తే మేము ఆపింది. తర్వాత సహకరించలేదు. తర్వాత మళ్ళీ సహకరించి 57 BAC లెవెల్ వచ్చింది. కార్లు స్వాధీనం చేసుకున్నాము.